ఓం నమ శివాయ. స్వామివారు వచ్చేసి మనకి పంచముఖీశ్వర స్వామి, తూర్పు ఈశాన కోటిలింగేశ్వర స్వామి ఊర్ధమమ్మకము, తూర్పు తత్పురుషమ్మకము. స్వామివారి వచ్చేసి మనకి దక్షిణం అఘోరామకము, పరముడ సద్భోజాతమకము, ఉత్తరం వామదేవమకము. అలాగ మనకి 5 ముఖాలుగా స్వామివారు దర్శనమిస్తుంటాడు. ఈ స్వామివారి వచ్చేసి ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి వారి మనకి పేరు ఏంటంటే, ఇక్కడ వచ్చిన భక్తులకి కోటిలింగాల్లో భాగస్వాములు కావాలని చెప్పి శ్రీ శ్రీ శివస్వామివారి యొక్క సహస్రాలతో స్వామివారి యొక్క ప్రతిష్ఠించగలిగారు. అందుకని మనకు వచ్చిన భక్తులకి శివలింగాలు ప్రతిష్ఠ కోసం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా అందరూ కూడా కుల మతం లేకుండా శివలింగాల ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్య శివలింగ ప్రతిష్ఠలు ఉంటాయి. మనకి కోటిలింగాల్లో ఈ యొక్క భాగంగా అటు 7 తరాలు ఇటు 7 తరాల్లో మనకి స్వామివారి యొక్క ప్రతిష్ఠించడం ఒక శివాలయం మనం కట్టినంత విధంగా మన ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్నంత ఉంటుంది. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఇక్కడ వచ్చేసి ఉదయం 8 నుంచి స్వామివారి యొక్క నిత్య అభిషేకాలు ఉంటాయి. మీరు వస్తా పూలు పండ్లు తమలపాకులు వస్తా తెచ్చుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి నిత్య అభిషేకాలు ఉంటాయి. ఈ అభిషేకంలో మీ సహస్రాలతోటి మీ భార్య భర్తల పిల్లలు కూడా లోనికి తీసుకెళ్లి స్వామివారి యొక్క సహస్రాలు మీకు అభిషేకం కార్యక్రమం నేను చేస్తాము. ప్రతి నిత్యం కూడా 12 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి. అభిషేకాలు అయినాక మనకి మహానివేదన కార్యక్రమం ఉంటుంది. స్వామివారు వచ్చేసి లోన వచ్చేసి మరకతంలో గణపతి స్వామి ఉంటారు. ఇక్కడ వచ్చేసి నీలవర్ణంలో అమ్మవారు గౌరీదేవి ఉంటారు. మనకి రోజా కలర్లో సూర్యనారాయణ గారు, ఇట్లా వచ్చేసి విష్ణునారాయణమూర్తి ఉంటారు. స్వామివారి యొక్క పంచముఖేశ్వర స్వామిగా ఉంటారు. ఇక్కడ పంచముఖాలతోటి విఘ్నేశ్వరుడు, పంచముఖాలు పంచనాగులు వేగశీల గోమీదలు ఉంటారు. అలాగే కుమారస్వామి వారు కూడా గోమీదలు ఉంటారు. భూగర్భంలో అన్నపూర్ణాదేవి సంత విశ్వేశ్వర స్వామి ఉంటారమ్మా. స్ఫటికలింగాల్లో మనకి యొక్క కోటిలింగాల్లో ఈ యొక్క భాగంగా ఉంటాయి. పైన పంచాశ్రీ అమ్మవారు ఉంటారు, పంచభూతలింగేశ్వర స్వామిగా ఉంటారు. ఇక్కడ నిత్య కూడా మనకి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా శివ కళ్యాణం నిత్య కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణంలో ఎవరన్నా భక్తులుగా పాల్గొనవచ్చు. అలాగే మనకు వచ్చేసి భక్తులు రాని పక్షంలో మనం ఆన్లైన్లో శివ కళ్యాణం చేసి వాళ్ళకి వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నిత్య మనకి మధ్యాహ్నం 12 గంటల నుంచి నిత్య అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది. ఎంతమంది వచ్చినా మనకు అన్నదానాన్ని గురించి మనకు ఏమీ ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క ఆశీస్సులతో నిత్య అన్నదానం జరుగుతుంటుంది. ఓం నమ శివాయ.